బలి చక్రవర్తి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే. బలి చక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు. అతడు నాస్తికంగా ఉంటూ వేద పండితుల దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతడు దరిద్రుడే కాదు, వేశ్యాలోలుడు కూడా. ఒక్కసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన ధనంతో తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం, మల్లెపూలు ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచిలో పెట్టుకుని వేశ్యా వాటికకి బయలుదేరాడు. మార్గ మధ్యంలో నృసింహస్వామి దేవాలయం వద్ద కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యింది. మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. తన దగ్గర ఉన్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ ఆ గుడిలోని నరసింహస్వామికి నివేదన చేస్తున్నట్లు భావించాడు. ఆ ఊహలో ఉండగానే ప్రాణాలు విడిచాడు. తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని నరసింహుడికి నివేదించినందుకు గాను ఆ నరసింహుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్య ఫలితం లభించింది. మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుని వెళ్లారు. అక్కడ యముడు అతని పాప పుణ్యాలను విచారించగా అతను చేసిన పాపాలకి గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉంది అని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరిలో తన యావత్తు నరసింహుడికి నివేదిస్తున్నట్లు భావించినందుకు 3 గడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని, తర్వాత అతనిని నరకంలో శిక్షించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇదంతా విన్న అతనికి తను ఇన్నాళ్లు చేసిన పనులు ఎంత ఘోరమైనవో తెలిసింది. అతనిని సకల లాంఛనాలతోటి సాదరంగా స్వర్గానికి తీసుకుని వెళ్లారు. తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యునికి ఐరావతాన్ని, విశ్వామిత్రునికి ఉచ్చైశ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌండిన్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదన అంతా దానం చేసేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల తర్వాత ఇంద్రుడు వచ్చి అన్నిటినీ దానం చేయడం తెలుసుకుని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు కూడా అక్కడికి వచ్చాడు. అయితే చిత్రగుప్తుడు 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరుజన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. అయితే మునుపు చేసిన చెడ్డ పనులకు గాను అసుర వంశానికి రాజు అవుతాడు అని దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి శ్రీహరికే 3 అడుగుల దానాన్ని చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు.